రోజుల తర్వాత ఒక కథ మళ్ళీ ఒకసారి వినిపించాలి అనిపించింది. ఎందుకో అది సడన్‌గా గుర్తొచ్చింది ఈరోజు. ఒక డాక్టర్ రోజులాగానే హాస్పిటల్‌కి వెళ్ళాడు. ఆ రోజు పేషెంట్స్ చూస్తూ ఉండగా ఒక కాల్ వచ్చింది. ఆ కాల్‌లో అవతల డాక్టర్ చెప్పారు, "సార్ నేను మీకు ఒక పర్సన్‌ని రిఫర్ చేస్తున్నాను. తన పేరు రమేష్. అతను మీ దగ్గరికి ఈరోజు వస్తాడు సార్ విత్ రిపోర్ట్స్‌తో. ఒక్కసారి మీరు చూసి తనకేమైనా సహాయం చేయగలరేమో చూడండి" అని చెప్పి మాట్లాడారు. ఓకే అండి, పంపించండి అని చెప్పారు. కాల్ కట్ చేసి రిమైనింగ్ పేషెంట్స్‌ని చూస్తూ ఉండగా రమేష్ గారు హాస్పిటల్‌కొచ్చారు తన వైఫ్‌తో. సో, రమేష్ గారు డాక్యుమెంట్స్ తీసుకొని మీరు కొంచెం సేపు బయట కూర్చోండి. నేను మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాను అని చెప్పారు. రాజ్ గారు మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేశారు. చెక్ చేసి తనకి ఒక చిన్న డౌట్ వచ్చేసి రమేష్ గారిని పిలిచి, రమేష్ గారిని చెక్ చేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ కూర్చోండి బయట అని చెప్పారు. చెప్పేసి ఎవరైతే రిఫర్ చేశారో వాళ్ళకి కాల్ బ్యాక్ చేశారు. సార్ మీరు తనని చెక్ చేశారు కదా! యెస్. ఈ రిపోర్ట్స్ అన్నీ మీరు చేయించినవేనా? యెస్. మన ల్యాబ్‌లో చేయించినవేనా అంటే అవునండి. మరి మీకు తెలిసి నా దగ్గరికి పంపించారు అంటే, ఏమో సార్ నాకున్నంత ఎక్స్‌పీరియన్స్ కంటే మీకున్న ఎక్స్‌పీరియన్స్ చాలా ఎక్కువ కదా! మీరేమన్నా చేయగలుగుతారేమో అనిపించింది. నేను ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. సో, అందుకోసమే మీ దగ్గరికి పంపించాను. మీరైతే కరెక్ట్‌గా చెప్తారు అండ్ తనకేమన్నా హెల్ప్ కూడా చేయగలుగుతారు అనిపించింది అని చెప్పాడు. ఓకే. ఫైన్ అని పెట్టేశాడు. తనని రమేష్‌ని చూడగానే తనకెక్కడో చూసిన ఫీలింగ్ అనిపించింది రాజ్‌కి. బట్ ఎక్కడ అన్నది అర్థం కాలే. ఈ మాటలలో రమేష్ ఫ్రమ్ ఖమ్మం అనగానే ఓకే. రమేష్ ఈ తినేనా కాదా అనే ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఎందుకో తన చిన్ననాటి జ్ఞాపకాలలో ఖమ్మంతో కనెక్టివిటీ ఉంది తనకి. సో, రమేష్ గారిని పిలిపించారు లోపలికి. నార్మల్‌గా మాట్లాడినట్టుగా మాట్లాడి, "రమేష్ మీరు ఖమ్మంలో ఎక్కడ?" అని అడిగారు. "ఈ ప్లేస్" అని చెప్పారు. "ఓహ్! ఈ ప్లేస్‌లో నాగేశ్వరరావు గారు ఉంటారు కదా!" అంటే, "ఆయన మా నాన్నగారు." "ఈ స్కూల్‌లో చదివింది మీరేనా?" అని. "యెస్." "మీకు మీ ఫ్రెండ్ రాజు ఉండేవాడు కదా అప్పట్లో" అని. "అవును." "ఇప్పుడు మరి కనెక్టివిటీలో లేరా?" అంటే, "వాళ్ళు ఇల్లు మారారు కదా! వాళ్ళ నాన్నగారు ట్రాన్స్‌ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. తర్వాత నుంచి మేమెప్పుడూ కమ్యూనికేషన్‌లో లేము." సో, ఇప్పుడు మీరేం చేస్తున్నారు? నేను బీటెక్ అయిపోయి ఇంజినీరింగ్‌లో ఇలా జాబ్ చేస్తున్నాను అనేసి చెప్పారు. ఓకే. సో, మ్యారేజ్ అయింది మీ వైఫ్ అవును. ఎంతమంది పిల్లలు అంటే, ఇంకా పిల్లలు లేరు. వి ఆర్ ప్లానింగ్. కాకపోతే ఈ మధ్యలో నాకు ఇలా అవుతుండేసరికి హాస్పిటల్‌కి వచ్చాను. ఎందుకు అంత పర్సనల్ డీటెయిల్స్ అడుగుతున్నారు అంటే, నవ్వుతూ ఏం లేదురా నేను రాజ్‌ని గుర్తున్నానా అనేసి అన్నాడు. ఓహ్! రాజ్ నువ్వా? నువ్వేనా? నువ్వు డాక్టర్ అయిపోయావా? నీకసలు సైన్స్ అంటేనే నచ్చదు కాదు కదా! అనేసి రమేష్ అన్నారు. అప్పుడేదో అలా ఏదో అనుకోకుండా డాక్టర్ అయిపోయానురా అని నవ్వుతూ మాట్లాడారు. హమ్మయ్య! అనిపించింది రమేష్‌కి. తన ఫ్రెండే డాక్టర్. హమ్మయ్య! అని. అయితే నాది రిపోర్ట్స్ చూసావు కదా! నేను ఓకేనా? ఎందుకు ఇలా ఊరికే సిక్ అయిపోతున్నాను నాకు అర్థం కావట్లేదు. ఆ డాక్టర్‌ని అడిగితే నీకు రిఫర్ చేశారు. ఎనీథింగ్ సీరియస్? అని అంటే, ఫ్రెండ్‌వే కదరా! ప్లీజ్ రా చెప్పరా అనేసి కంగారుగా అడిగాడు రమేష్. రాజ్ నేనున్నాను కదా! చూసుకుంటాను. నేనున్నాను కదా! బీ పాజిటివ్. పెద్ద ప్రాబ్లమ్ కాదు. నేనొక టెస్ట్ రాస్తాను. ఆ టెస్ట్ చేయించేసుకో. సరేనా? అనేసని. అయితే రమేష్ చాలా ధైర్యంగా హమ్మయ్య! నా ఫ్రెండే కదా! అని చెప్పేసి ఓకే. నువ్వేది చెప్తే అది. నువ్వున్నావు కదా! ఇప్పుడు నాకు చాలా ధైర్యంగా ఉంది. ఇన్ని రోజులు ఎందుకో కొంత టెన్షన్ అనిపించింది. ఇన్నిన్ని సార్లు టెస్టులు చేపిస్తుంటే భయంగా అనిపించింది. బట్ నువ్వు కదా! ఓకే. అనేసి అన్నాడు. అనేసి రాజ్ చెప్పినట్టుగానే మళ్ళీ టెస్టులు చేయించాడు. విత్ రిపోర్ట్స్ తీసుకొనొచ్చాడు. "ఏరా రిపోర్ట్‌లు ఏంట్రా? నీకు అర్థమవుతున్నాయా? నాకేం అర్థం కాలేదు" అని. అయితే చూసి ఏం నార్మల్ అన్నట్టుగానే రాజ్ మళ్ళీ అన్నాడు, "నువ్వు ఫైన్ రా కొన్ని రోజుల్లో సెట్ అయిపోతావు. నేను చెప్పినట్టుగా టాబ్లెట్లు వాడు. అలాగే ఈ 20 డేస్ తర్వాత మళ్ళీ ఇదొక టెస్ట్ చేయించాలి. సరేనా? ఎందుకు ప్రతిసారి టెస్ట్" అని అడిగాడు రమేష్. "చెప్పింది చేస్తావా లేదా? నేను డాక్టర్‌నా నువ్వా? డబ్బులు ఖర్చున్నాయి అవుతాయి అని ఏమనుకోకు. నా పేరు చెప్పు వాళ్ళు టెస్ట్ చేసి ఇస్తారు. సరేనా?" అనేసి అన్నాడు. "డబ్బుల గురించి కాదు. నాకెందుకో కంగారు అనిపిస్తుంది. ప్రతిసారి నీరసం అనిపించడం, కళ్ళు తిరగడం, ఎక్కడో పడిపోతున్న ఫీలింగ్, ఏదో అయిపోతున్న ఫీలింగ్ వస్తుంది. ఇవంతా ఎక్కువ ఆలోచిస్తున్నావు నువ్వు. నేను చెప్పింది చెయ్యి. ఎక్కువ ఆలోచించమాక. కొన్ని రోజులు రెస్ట్ తీసుకో. వైఫ్‌తో ఎంజాయ్ చేయి బాయ్ ఇంట్లో.
సరేనా అని కూల్గా మాట్లాడాడు. రాజ్ అంత భరోసాగా చెప్పేసరికి రమేష్ చాలా ధైర్యంగా ఉన్నాడు. చాలా హ్యాపీగా కూడా ఉన్నాడు. తను 20 రోజులకు ఒకసారి టాబ్లెట్స్ మార్చడం, టెస్ట్ అని చెప్పడం. అయినా తను ప్రతిసారి కూడా వీక్ అనిపిస్తున్నా కూడా మళ్ళీ ధైర్యం తెచ్చుకొని మళ్ళీ ఈ టాబ్లెట్ వాడేసి సెట్ అయిపోతాను అనుకున్న ధైర్యంగా ఉండేవాడు రమేష్. ఇలాగే ప్రతిసారి అవుతుంది అనుకోకుండా ఒకరోజు పడిపోయాడు. రమేష్ వాళ్ళ వైఫ్ కాల్ చేసింది రాజ్కి. డాక్టర్ గారు, ఆయన ఎందుకో పడిపోయారండి, ఒక్కసారి వస్తారా, నాకు భయంగా ఉంది అనేసింది. ఏం కంగారు లేదమ్మా, నేను వస్తున్నాను అని చెప్పేసి రాజ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి చూసి ఏంట్రా భయపడుతున్నావు అది ఇదని మాట్లాడాడు. ఏమో సడన్గా అలా అనిపించిందిరా, టాబ్లెట్ సరిగా ఏమైనా పడలేదేమో, ఒకసారి చూడు అనేసి అన్నాడు. ఎందుకో ఇలా అనిపిస్తుంది, వీక్ అనిపిస్తుంది, పడిపోతున్న అనిపిస్తుంది, లోపల ఏదో అయిపోతుందిరా, నాకు అర్థం కావట్లేదు అనేదంటే, నువ్వేదో గడ్డి తిన్నావురా, నేను చెప్పింది తినలేదేమో, ఏదో నీకు పడదు అని అనిపించినప్పుడు తినొద్దని చెప్పాను కదా, తినేసావా, అందుకే ఇట్లా అనిపిస్తుందేమో. అలా ఏం కాదు, నేను టాబ్లెట్ రాసిస్తాను, టాబ్లెట్ వేసుకో, ప్రాపర్గా టైంకి వేసుకో, టైం దాటాక తర్వాత అన్నది మాట చెప్పకు, సరేనా అమ్మ, నువ్వు కొంచెం విని చూసుకో, కొన్ని రోజులు నీరసంగానే ఉంటాడు, నువ్వు అంత బెంగపడకు, అలాగే వాడిని భయపడేలా చేయకు, నువ్వు కూడా భయపడకు, సరేనా అన్నాడు. ఇద్దరు చాలా ధైర్యంగా ఓకే డాక్టర్ గారు అని ఆవిడ కూడా చెప్పింది. మళ్ళీ సేమ్ అదే రొటీన్ 6 మంత్స్గా 20 డేస్కి ఒకసారి ట్యాబ్లెట్స్ రాయడము, టెస్ట్ చేయించడం ఇలాగే జరుగుతుంది. 6 మంత్స్ అయిపోయింది. ఎందుకో ఆ రోజు రమేష్కి రాజ్తో కూర్చొని అన్ని కబుర్లన్నీ చెప్పాకన్నాడు. రే ఎందుకురా నువ్వు ఇంత చెప్తున్నా, ఇంత ధైర్యంగా, నువ్వు చూడగానే ధైర్యం వస్తుంది, బట్ నువ్వు అలా వెళ్ళిపోగానే నాకు ఏదోలా అనిపిస్తుంది, భయంగా అనిపిస్తుంది, నాకు ఫైన్ కదా, మరి నేను బాగానే ఉన్నాను కదా అంటే బాగానే ఉన్నారా అంటే నిజం చెప్పు, నేను బాగుంటే ఇన్ని రోజులుగా ఎందుకు ఊరికి ఒకదాని తర్వాత ఒకటి కొంచెమైనా చేంజ్ అనిపించాలి కదా, ఉంటే వీకే అనిపిస్తుందిరా నాకు అర్థం కావట్లేదు, నువ్వు అంటే చాలా రోజుల తర్వాత నిన్ను కలిసానన్న ఆనందం ఉంది, ఫ్యామిలీతో గడిపే టైం దొరికినందుకు సంతోషంగా ఉంది, అందరితో మాట్లాడుతున్నాను సరదాగా, చాలా రోజుల తర్వాత మూవీ చూడగలుగుతున్నాను, టైం స్పెండ్ చేయలేస్తున్నాను ఫ్యామిలీతో, అంత బాగానే ఉంది, కానీ ఎక్కడో వీక్ అనిపిస్తున్నాను, ఎక్కడో ఏదో అయిపోతుంది అని ఎక్కడో కంగారు అనిపిస్తుంది, బట్ నువ్వు చూసుకుంటావన్న ధైర్యంతో ఉంటున్నాను, కానీ ఎందుకురా నేను వీకే అనిపిస్తున్నాను, నా వల్ల కావట్లేదు, నేను ఏదో ధైర్యం తెచ్చుకొని టెస్ట్కి వెళ్తున్నాను, కానీ టెస్ట్లో కూడా కళ్ళు తిరిగి పడిపోతానా అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి నా బాడీకి. లేచి ఇంట్లో తిరుగుతున్నాను, కానీ ఒక్కసారి అలా ఎండకి కొంచెం దూరం వెళ్ళగానే పడిపోతానేమో అని భయం వేసి మళ్ళీ ఎక్కువ దూరం కూడా వెళ్ళట్లేదు, అలా వచ్చేస్తున్నాను. ఇంటి పక్కన అట్లా రోడ్డు కూడా కొంచెం దూరం కూడా వెళ్ళట్లేదు తెలుసా, భయం అనిపిస్తుందిరా, నేను ధైర్యంగా లేను, నువ్వు ఉన్న ధైర్యం తప్పించి ఎందుకో మనసుకి ఏదోలా ఉందిరా, నీకు తప్ప ఎవరికి చెప్పను, ఇంట్లో వాళ్ళకి చెప్తే కంగారు పడతారని నేను ఓపిక తెచ్చుకుంటున్నాను అనేసి చెప్పేసరికి, రమేష్ బాధని అంత చెప్పేసరికి రాజ్కి ఏడుపు వచ్చేసింది. ఇంకా ఏడ్చేస్తూ నేనేం చెయ్యనిరా అని ఏడ్చేశాడు. ఏమైందిరా, నేను ఎక్కువ టెన్షన్ పెట్టేశానా నేను, అంటే నీ కాక ఎవరికి చెప్తాను రా అనేసి అన్నాడు రమేష్. రాజ్కి ఇంకా ఆగలేదు, నేను ఇన్ని టెస్టులు చేపిస్తున్నాను, నిన్ను ఎలాగైనా బతికించుకోవాలని ట్రై చేస్తున్నాను రా, నా వల్ల అవ్వట్లేదు, నిన్ను బతికించుకోవాలో నాకు తెలియట్లేదు, నాకు నీ టెస్ట్ రిపోర్ట్ చూసిన రోజు నుంచి నరకం చూస్తున్నాను, నేను చదవని బుక్ లేదు, కాంటాక్ట్ అవ్వని డాక్టర్ లేడు, ఎలా అయినా నిన్ను దక్కించుకోవాలని నేను ట్రై చేస్తున్నాను, నాకు రోజుకి దినదిన గండంగా గడుస్తుందిరా, నేను ఎలా నిన్ను బతికించాలో తెలియట్లేదురా, నా వల్ల అవ్వట్లేదు, ఎవరు కూడా నో హోప్ అంటున్నారు తప్పించి ఒక్క చిన్న హోప్ కూడా చూపించట్లేదురా అని ఏడ్చేశాడు. ఆ ఏడుపుకి ఆ క్షణానికి రమేష్ ఒక్క నిమిషం ఆగిపోయి, ఎక్కువ ఆలోచించకురా, పర్లేదులే, నువ్వేదో ఒక ట్రై చేస్తావులే, నువ్వు చాలా ట్రై చేసావురా, నాకు ఇన్ని రోజులు ఒక్క క్షణం కూడా అనిపించలేదు నీ ఫేస్లో నాకు ఏమన్నా అవుతుందేమో అన్న ఫీలింగ్ ఒక్కరోజు కూడా అనిపించలేదు, నిన్ను చూసిన ప్రతిసారి నేను ఫైన్ అన్న ఫీలింగ్ వచ్చింది, నేను బ్రతకలేని జబ్బు అన్న ఫీలింగ్ నాకు ఎప్పుడు రాలేదురా, నువ్వు మంచి డాక్టర్విరా అనేసి అన్నాడు.
అది అనేసి ఇద్దరు ఒకరినొకరు హగ్ చేసుకున్నారు. నేను ట్రై చేస్తానురా అంటే, నువ్వు ట్రై చేస్తావని నాకు తెలుసురా, డోంట్ వరీ అనేసి రమేష్ కూడా సపోర్టివ్‌గా రాజ్‌తో మాట్లాడాడు. అంతలో రమేష్ వైఫ్ వచ్చింది టీ పట్టుకొని. టీ తాగేసి వెళ్ళొస్తానమ్మా వాడిని చూసుకో, నేను మళ్ళీ వచ్చి కలుస్తాను. రమేష్ జాగ్రత్తరా అంటే, ఫైన్, నువ్వు జాగ్రత్త, అప్పుడప్పుడు ఇంటికొస్తూ ఉండు సరేనా అనేసాను. తప్పకుండా అని చెప్పేసి రాజు హాస్పిటల్‌కి వెళ్ళిపోయాడు. హాస్పిటల్‌లో పేషెంట్స్ అందరిని చూసినా కూడా ఎందుకో మనసంతా కొట్టుకుంటూ ఉంది రాజ్‌కి. ఫోన్ చేశాడు. రమేష్ టాబ్లెట్ల టైం అయింది అని ఏదో ఒక సాకు చెప్పి మాట్లాడదాము అని చెప్పేసి. రమేష్ వైఫ్ ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో రాజు గారు అని ఏడుస్తూ. ఏమ్మా ఏమైంది, వాడికి ఒకసారి ఫోన్ ఇస్తావా, వాడితో మాట్లాడాలి, వాడు టాబ్లెట్ వేసుకున్నాడా అనేసి అంటే, రాజుగారు ఆయన లేరండి అని ఏడ్చేసింది. లేరండి ఏంటమ్మా, బయటికి వెళ్ళాడా? కాదండి, మీరు వచ్చి వెళ్ళిన 15 మినిట్స్కి ఆయన నన్ను పిలిచారు, నేను వచ్చేసరికి చనిపోయారండి అని ఏడుస్తూ చెప్పింది. ఆ క్షణానికి రాజు అలాగే కూలబడిపోయాడు. ఇమ్మీడియట్గా కారేసుకొని ఇంటికి వెళ్ళాడు రాజ్ రమేష్ని చూడటానికి. రమేష్ని చూడగానే రాజ్కి కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి. రాజ్ని చూస్తూ రమేష్ వైఫ్, ఇదిగోండి ఆయన చివరి మాటలు అని చెప్పేసి ఒక బుక్ ఇచ్చింది. ఆ బుక్లో రమేష్ చివరిగా రాసిన పదాలు. రాజ్ నాకు చాలా హోప్ ఇచ్చాడు, నేను ఈ క్షణాన చనిపోతానేమో అన్న ఫీలింగ్ అనిపించింది ఎందుకో వాడి దగ్గరికి వెళ్ళే రోజు. వాడిని చూసినాక ధైర్యం అనిపించింది. ప్రతి టెస్ట్కి పంపించిన ప్రతిసారి నాకు హోప్ పోతూనే ఉంది. బట్ వాడిని చూసి వాడి మాటలు విన్నాక లేదు, నేను నెగిటివ్ ఆలోచిస్తున్నానేమో అన్న ఫీలింగ్ వచ్చేది. నేను చాలా ధైర్యం తెచ్చుకునేవాడిని, చాలా ఓపిక తెచ్చుకునేవాడిని. ఈరోజు ఈ క్షణం నా చివరి హోప్ పోయింది. వాడన్న ఒక్క మాటతో నాకు, నా బంధానికి, నా ప్రాణానికి, నా స్నేహానికి, వీటన్నిటికీ ఉన్న ఆ చిన్న తీగ తెగిపోయింది. ఆ తీగ తెగిన వెంటనే నా ప్రాణం కూడా పోతుంది అని నాకు అర్థమవుతుంది. ఒక్కొక్కడిగా విడిపోతున్నట్టుగా అనిపిస్తుంది అని ఉంది. అది రాసి అది తన వైఫ్కి చెప్పాలనుకొని వైఫ్ని పిలిచాడు. చివరిసారిగా వైఫ్ని చూసి ఇలా చెయ్యితో జాగ్రత్త అని సైగ చేశాడు. అలా పడిపోయాడు. జరిగిన కథ ఇది. ఒక హోప్ ఉండలేని ప్రాణాన్ని కూడా ఉండేలా చేస్తుంది. అదే సన్నగిల్లిన రోజు. ఎంత ట్రై చేయాలనుకున్నా ఆ చిన్న తీగ, ఆ చిన్న లబ్డబ్ అనే శబ్దం ఎక్కడో ఆగిపోతుంది.